హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ క్లాసెస్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా సంబంధిత మరియు ఉద్యోగ సంబంధిత దానితో పాటుగా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన అన్ని అంశాలను మీకు ఇక్కడ వివరిస్తాను. ఈ యొక్క మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ముందుగా చూసుకుంటే సెప్టెంబర్లో కొత్త ఎస్ఐలకు శిక్షణ అని చెప్పేసి మన నమస్తే తెలంగాణ పేపర్లో రావడం జరిగింది. త్వరలో పూర్తి కానున్న ఎస్బీ పరిశీలన, ఆయా విభాగాలకు అర్హుల జాబితా, శిక్షణకు పోలీస్ అకాడమీ సిద్ధం, పార్లమెంటు కొత్త చట్టాలపై కోర్సులు అని చెప్పేసి ఇక్కడ మెయిన్ హెడ్డింగ్ అయితే ఇవ్వడం జరిగింది. రాష్ట్ర పోలీస్ శాఖలోని అడుగు పెట్టబోతున్న నూతన ఎస్ఐలకు సెప్టెంబర్ 3వ వారంలో శిక్షణ ఇచ్చేందుకు పోలీస్ శాఖ సన్నద్ధమవుతుంది. అందుకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSLPRB ఎస్ఐ అభ్యర్థుల ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా క్యారెక్టర్ అండ్ యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్ స్పెషల్ బ్రాంచ్ ఎస్బీ విస్తృతంగా కొనసాగుతున్నది. త్వరలోనే ఈ వెరిఫికేషన్ పూర్తి కానున్నది. మండలాల వారీగా ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్లకు చేరాయి. దీంతో అక్కడ ఆ అభ్యర్థి నేర చరిత్ర, ప్రవర్తన, గుణగణాలు, ఇతర విషయాలపై కులంకుషంగా ఆరా తీస్తున్నారని చెప్పేసి వివరింది. శిక్షణకు పోలీస్ అకాడమీ సిద్ధము. మొత్తం 587 ఎస్ఐ పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. వీరిలో అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖ విభాగాలను మినహాయించి మొత్తం 550 మందికి పైగా అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ పోలీస్ అకాడమీ సిద్ధంగా ఉన్నది. సివిల్ అభ్యర్థులకు 12 నెలలు, ఏఆర్ అభ్యర్థులకు 10 నెలలు, TSPSC అభ్యర్థులకు 9 నెలలు శిక్షణ ఇవ్వనున్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా హాస్టళ్లు, మెస్ వసతి ఏర్పాట్లు చేశారు. కొత్త చట్టాలపై కొత్త సబ్జెక్టులు. ఈ ఏడాది కూడా 16 సబ్జెక్టులు 2 సెమిస్టర్లుగా శిక్షణకు ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే మహిళలు, చిన్నారుల భద్రత, లైంగిక వేధింపులను అరికట్టేందుకు ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో చేసిన భారతీయ సంహిత, భారతీయ నాగరిక సంహిత, భారతీయ సాక్ష్య 2023 వంటి కొత్త చట్టాలతో పాటు వ్యక్తిగత డేటా మేనేజ్మెంట్పై చేసిన కొన్ని చట్టాల ఆధారంగా కొత్త సబ్జెక్టులు పెరిగే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అని చెప్పేసి నమస్తే తెలంగాణ పేపర్లో అయితే రావడం జరిగింది. తర్వాత భర్తీ చేసే టీచర్ పోస్టులు 5,500 సర్దుబాటు తర్వాత అవసరం అంతవరకే. 11,000 పాఠశాలలకు రాత్రి కాపలాదారులు ప్రాథమికంగా నిర్ణయించిన ప్రభుత్వం అని చెప్పేసి మన ఈనాడు పేపర్లో అయితే రావడం జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలని కొత్తగా 5,500 వరకు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది. విద్యార్థుల సంఖ్యను అనుగుణంగా 4,500 నుంచి 5,000 మంది ఉపాధ్యాయులకు ఆయా పాఠశాలలో సర్దుబాటు చేశాక ఈ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. వాస్తవానికి జూలై 7న మన ఊరు మన బడిపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం సందర్భంగా 9,370 ఉద్యోగ ఖాళీలను TRT ద్వారా భర్తీ చేయాల్సి ఉందని, 5,000 మంది మిగులు ఉపాధ్యాయులను సర్దుబాటు చేశాక కూడా నియామకాలు పూర్తయ్యే వరకు 13,684 మంది విద్యా వాలంటీర్ల అవసరం ఉందని విద్యాశాఖ ప్రతిపాదించింది. అనంతరం పూర్తి స్థాయిలో కసరత్తు చేశాక 5,500 వరకు కొత్త నియామకాలు జరగాల్సి ఉంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఓ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మరికొందరు ఉపాధ్యాయ సంఘం నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారిని కలిసి చర్చించగా 5,500 ఖాళీలను మాత్రమే భర్తీ చేస్తామని వెల్లడించారు అని చెప్పేసి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ అయితే మన ఈనాడు పేపర్లో రావడం జరిగింది. తర్వాత చూసుకుంటే ముగిసిన టెట్ దరఖాస్తుల గడువు 2,83,620 దరఖాస్తుల స్వీకరణ. వచ్చే నెల 9 నుంచి హాల్ టికెట్లు దీంట్లో చూసుకుంటే టెట్ పరీక్షకు సెప్టెంబర్ 15 నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 9 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేపర్ 1 రాయడానికి డిఎడ్ విద్యార్హత గల వారు అర్హులు. అయితే బీఎడ్ చేసిన అభ్యర్థులు పేపర్ 2తో పాటు పేపర్ 1 కూడా రాసే అవకాశం కల్పించారు. దీని ద్వారా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు వీరు అర్హత సాధిస్తారు. ఈ కారణంగా పేపర్ 1కు 80,990 మంది, పేపర్ 2కు 20,370 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు గడువు పొడిగించాలనే అభ్యర్థనను విద్యాశాఖ తిరస్కరించింది అని చెప్పేసి మనకు సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. టెట్కు 2,83,000 పైగా దరఖాస్తులు అని చెప్పేసి మనకు నమస్తే తెలంగాణ పేపర్లో కూడా రావడం జరిగింది. తర్వాత 10 రోజుల్లో AEE మెరిట్ జాబితా, ఆ వెంటనే తుది ఫలితాలు వెల్లడి. కసరత్తు ముగించిన TSPSC తొలిసారి నార్మలైజేషన్లో మార్కుల లెక్కింపు అని చెప్పేసి మనకు ఈనాడు న్యూస్ పేపర్లో రావడం జరిగింది. తర్వాత భూగర్భ జలశాఖ పరీక్ష ప్రాథమిక కీ వెల్లడి. భూగర్భ జల శాఖలోని వివిధ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ పరీక్ష ప్రాథమిక కీలను TSPSC విడుదల చేసింది. పరీక్షకు సంబంధించిన అభ్యర్థుల సమాధాన పత్రాలు వెబ్సైట్లో పొందుపరిచామని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 19 నుంచి 21 తేదీ వరకు నమోదు చేయాలని సూచించింది. తర్వాత అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ, PG ప్రవేశ గడువు పెంపు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ, PG కోర్సులో ప్రవేశ గడువును పెంచినట్లు ఒక ప్రకటనలో
అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ ఎల్వికే రెడ్డి గారు ప్రకటించారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్సీ, ఎంఎల్ఐఎస్సీ, పీజీ డిప్లొమాతో పాటు పలు సర్టిఫికేట్ కోర్సులు చేరడానికి గతంలో ప్రకటించిన గడువును సెప్టెంబర్ 5 వరకు ఈ యొక్క అంబేద్కర్ వర్సిటీ డిగ్రీ పీజీ ప్రవేశ యొక్క గడువును సెప్టెంబర్ 5 వరకు పొడిగించారు. ఎవరైనా అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉంటే ఈ యొక్క అంబేద్కర్ వర్సిటీలో గడువు యొక్క అడ్మిషన్ పొందవచ్చు. తర్వాత టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీపై మరో పిటిషన్, అధికారులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు అని చెప్పేసి మనకు ఈనాడు పేపర్లో రావడం జరిగింది. తర్వాత మరో ముగ్గురు అరెస్ట్ కూడా అని చెప్పి కూడా రావడం జరిగింది. తర్వాత చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏఎన్ఎంల సమ్మె బేషరతుగా క్రమబద్ధీకరించాలి, మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్, పాల్గొన్న 5,000 పైచిలుకు సిబ్బంది, నిలిచిపోయిన వ్యాక్సినేషన్, ఆరోగ్య పథకాల అమలుపైన ప్రభావము, సమ్మెపై సర్కారు దృష్టి, మంత్రి ఆదేశాల మేరకు వారితో చర్చించిన డిహెచ్, 3 అంశాలపై సర్కారు సానుకూలత, సమ్మె విరమించాలని విజ్ఞప్తి. ఈ యొక్క ఏఎన్ఎంల యొక్క సర్వే అయితే నడుస్తున్నది. దానికి సంబంధించిన ఈ యొక్క ఏఎన్ఎంల క్రమబద్ధీకరణ అసాధ్యము, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టీకరణ అని చెప్పేసి మనకు సాక్షి న్యూస్ పేపర్లో హెడింగ్ అయితే రావడం జరిగింది. తర్వాత వీఆర్ఓలు వెనక్కి, సర్దుబాటు ప్రక్రియలో ఇతర శాఖల్లో కుదురుకోలేని గ్రామ రెవెన్యూ అధికారులు, గరిష్టంగా 20 ఏళ్ల దాకా సీనియారిటీ ఉన్న జూనియర్లుగా విధులు, సొసైటీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలకు వెళ్లిన వారికి వేతన కష్టాలు, పలుచోట్ల అప్పటికే ఉన్న సిబ్బంది నుంచి వివక్ష, తమను వెనక్కి పంపాలంటూ హైదరాబాద్లో సమావేశమైన 33 జిల్లాల వీఆర్ఓలు పేరు మార్చి మళ్ళీ మాతృశాఖలోకి తీసుకోవాలని విజ్ఞప్తి అని చెప్పేసి పేపర్లో అయితే ఈ యొక్క వీఆర్ఓల గురించిన సమాచారం అయితే వచ్చింది. తర్వాత ఆర్మీ అభ్యర్థులారా అన్ని సర్టిఫికేట్లు రెడీనా, సెప్టెంబర్ 1 నుంచి ఖమ్మంలో అగ్నివీర్ ర్యాలీ అని చెప్పేసి మనకు వెలుగు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. ఇక రాష్ట్రంలో రెండో అగ్నివీర్ ర్యాలీ, ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి ఖమ్మం నగరం వేదిక మారబోతుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు, వచ్చే నెల అంటే సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో, ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతుంది. దానికి సంబంధించి అప్పుడు 3,000 మంది ర్యాలీలో పాల్గొనే ఛాన్స్ కోల్పోయారు. తర్వాత చూసుకుంటే తప్పక తీసుకురావాల్సిన డాక్యుమెంట్లు చూసుకుంటే అడ్మిట్ కార్డు ఒరిజినల్ కాపీతో పాటు జిరాక్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఒరిజినల్, మార్క్స్ షీట్, పాస్ సర్టిఫికేట్తో పాటు 2 సెట్ల జిరాక్స్, 20 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలు, అఫిడవిట్, తర్వాత నేటివిటీ రెసిడెంట్ సర్టిఫికేట్, రిలీజియన్ సర్టిఫికేటు, క్యారెక్టర్ సర్టిఫికేట్, అన్మ్యారీడ్ సర్టిఫికేట్, పోలీసులు ఇచ్చే క్యారెక్టర్ సర్టిఫికేట్ గత 6 నెలల లోపు తీసుకున్నవి మాత్రమే, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత పైరవీలకు తావులేదు, ఒక్క డాక్యుమెంట్ లేకపోయినా అనుమతించమని చెప్పేసి ఇక్కడ కల్నల్ కిట్స్ కే దాస్ ఆర్మీ రిక్రూట్మెంట్ ఆఫీసర్గా చెప్తున్నారు. తర్వాత కాకినాడ జేఎన్టీయూలో ఎంబీఏ సిఎంయు, కాకినాడలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జేఎన్టీయూకే, అమెరికాలోని సెంట్రల్ మిచిగాన్ యూనివర్సిటీ సహకారంతో ఎంబీఏ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ను అందిస్తుంది. ఇందులో 18 సీట్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రోగ్రామ్ ఫీజు మొదటి ఏడాది వచ్చేసి $150,000, రెండో ఏడాది $12,000 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ఫీజు ₹1,000. దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 31. దరఖాస్తుకు జత చేయాల్సిన పత్రాలు 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు సర్టిఫికేట్లు, మార్కుల పత్రాలు, ఐసెట్ 2023 ర్యాంక్ కార్డ్ అని చెప్పేసి వెబ్సైట్ www.jntuk.edu.inలో చేయాలని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఎయిమ్స్ గోరఖ్పూర్లో పిహెచ్డి, దానికి సంబంధించినటువంటి అర్హత సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ, ఎండి, ఎంఎస్, ఎండిఎస్, డిఎం, ఎంసీహెచ్ ఎంపిక అనేది ప్రవేశ పరీక్ష ఆధారంగా ఉంటుంది. దీనికి వచ్చేసి అప్లై చేసుకునే వాళ్ళనుకుంటే జనరల్ ఓబీసీ కేటగిరీకి 1,500, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1,200, దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. తర్వాత చివరి తేదీ వచ్చేసి 31 ఆగస్టు 2023, రాత పరీక్ష 3/10/2023 ఉంటుంది. తర్వాత డాక్టర్ వైఎస్ఆర్ ఏఎఫ్ఏయులో బీఆర్క్ డిగ్రీ, దానికి సంబంధించినటువంటి ఎంపిక నాటా 2023, జేఈ మెయిన్ బీఆర్కే పేపర్ 2A 2023 స్కోరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో చేసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్కి చివరి తేదీ 24 ఆగస్టు 2023. తర్వాత వెబ్ ఆప్షన్ తేదీలు సెప్టెంబర్ 4, 5. తర్వాత మొదటి విడత ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడి అనేది 7/9/2023 ఉంటుంది. తర్వాత కరెంట్ అఫైర్స్ చూసుకుంటే 57వ జ్ఞాన్పీఠ్
పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు అంటే దామోదర్ మోజో. అదేవిధంగా 2023 జూలైలో గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సదస్సును ఎక్కడ నిర్వహించారు? దీనికి ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ. ఇటీవల మరణించిన కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఎన్నిసార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు అంటే 2 సార్లు. ప్రిజం ది ఎన్సెఫల్డ్ అడోబ్ ఆఫ్ రెయిన్బో పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు అంటే వినోద్ ముంకరా. 2023 జూన్ 26 నుంచి జూలై 6 వరకు కొచ్చిలో సాల్వేజ్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ ఆర్డినెన్స్ డిస్పోజల్ ఎక్సర్సైజ్ సాల్వెక్స్ పేరిట భారత యొక్క నౌకాదళము ఏ దేశ నౌకాదళంతో సంయుక్త నౌకాదళ విన్యాసాలను నిర్వహించింది అంటే అమెరికా. సాల్వెక్స్ అనేది భారతదేశ నౌకాదళము, అమెరికా దేశ నౌకాదళం కలిసి నిర్వహించిన విన్యాసాలు. తర్వాత ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛముఖ్ అభియాన్ కార్యక్రమానికి స్మైల్ అంబాసిడర్గా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నియమితులయ్యారు అంటే దానికి ఆప్షన్ వచ్చేసి మహారాష్ట్ర. స్వచ్ఛముఖ్ అభియాన్ కార్యక్రమం మహారాష్ట్రకు సంబంధించినది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆన్సర్ వచ్చేసి ప్రవీణ్ సూద్. మోచా తుపాను బాధిత మయన్మార్కు సహాయాన్ని అందించేందుకు భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ ఏది? ఆపరేషన్ కరుణ అనే పేరుతో ఆపరేషన్ మోచా తుఫాను సమయంలో మయన్మార్కు సహాయంగా భారత ప్రభుత్వం చేసినటువంటి ఆపరేషన్ ఇది. తర్వాత దేశీయంగా iPhone 15 తయారీ తమిళనాడులో ప్రారంభించిన ఫాక్స్కాన్ సంస్థ. యాపిల్ త్వరలో విడుదల చేయబోయే iPhone 15 ఉత్పత్తి మన దేశంలోనూ మొదలైంది. యాపిల్కు కాంట్రాక్ట్ పద్ధతిలో ఐఫోన్లు తయారు చేసి అందించే ఫాక్స్కాన్ తమిళనాడులోని తన ప్లాంట్లో ఈ ప్రక్రియ ప్రారంభించింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత 1 కోటి ఎకరాల తెలంగాణ 1.01 కోట్ల ఎకరాలకు చేరిన పంటల సాగు 41.73 లక్షల ఎకరాల్లో వరి అని చెప్పేసి ఈనాడు పేపర్లో అయితే రావడం జరిగింది. దాంట్లో కూడా ఇక్కడ ప్రస్తుత వానాకాలం సీజన్లో పంటల వారీగా సాగు విస్తీర్ణం ఇలా అని చెప్పేసి ఉన్నది. వరి 83%. ఈ టేబుల్ను గుర్తుపెట్టుకోండి. అడగొచ్చు అంటే ఏది ఎక్కువ ఏది తక్కువ అనే క్వశ్చన్ అడగొచ్చు. కాబట్టి అభ్యర్థులు దీనిపై దృష్టి సారించాలి. వరి అనేది 83.7% ఉన్నది. పత్తి 88.10% ప్రస్తుత వానాకాలం సీజన్లో పంటల వారీగా సాగు విస్తీర్ణం ఇలా ఎకరాలు అని చెప్పేసి సాధారణ విస్తీర్ణం ప్రస్తుత సాగు అనేది ఉన్నది. చూసుకుంటే 2023 నుంచి వానాకాలం సీజన్లో సాగు ఇలా అని చెప్పేసి కూడా ఇక్కడ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. తర్వాత చివరి కక్షలోకి చంద్రయాన్-3 జాబిలిపై పరిశోధనల కోసం రోదస్లోకి వెళ్లిన భారత వ్యోమనౌక చంద్రయాన్-3 లక్ష్యం దిశగా దూసుకెళ్తుంది. చంద్రుడి ఉపరితలంపై దిగే చారిత్రక ఘట్టానికి మరింత చేరువైంది. చంద్రయాన్-3 కక్ష తగ్గింపు విన్యాసాన్ని బుధవారం మరోసారి విజయవంతంగా నిర్వహించినట్లు ఇస్రో ప్రకటించింది. దీంతో కక్ష తగ్గింపు ప్రక్రియలు పూర్తయ్యాయి. తాజా విన్యాసంతో వ్యోమనౌక చంద్రుని చుట్టూ 153 కిలోమీటర్స్ ఇంటూ 163 కిలోమీటర్ కక్షలోకి ప్రవేశించింది. ఇప్పటి వరకు ఇస్రో చేపట్టిన దశలన్నీ విజయవంతంగా పూర్తయి గురువారం వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ గురువారం అంటే ఈరోజు వ్యోమనౌకలోని ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ మాడ్యూల్ విడిపోయే ప్రక్రియను చేపడతారు. ఆ తర్వాత ల్యాండర్ మాడ్యూల్ సొంతంగా జాబిలిని చుట్టేస్తుంది. అంతా సజావుగా సాగితే ఈ నెల 23న చంద్రుడిపై అడుగు పెడుతుందని ఇస్రో వెల్లడించింది. తర్వాత ఆలోచనల అంకురం భావోద్వేగాలతో చెలిమి 2 కొత్త కార్యక్రమాలకు తెలంగాణ విద్యాశాఖ శ్రీకారము అని చెప్పేసి ఇక్కడ ఈనాడులో అయితే రావడం జరిగింది. తర్వాత ఛాంపియన్గా మోహిత్ అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ భారత రెజ్లింగ్ నుంచి మరో ప్రపంచ ఛాంపియన్ వచ్చాడు. అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో మోహిత్ కుమార్ స్వర్ణం సాధించారు. 61 కేజీల విభాగం ఫైనల్లో అతను రష్యాకు చెందిన ఎల్డార్ అఖ్మదునీనోవ్ను ఓడించాడు. బోర్డులో 0-6తో వెనుకబడిన దశలో అతడు గొప్పగా పుంజుకొని ప్రత్యర్థికి షాకిచ్చాడు. 2018 దీపక్ పూనియా విజేతగా నిలిచాక జూనియర్ పురుషుల ప్రపంచ రెజ్లింగ్లో ఛాంపియన్ అయ్యింది మోహితే. మరోవైపు 71 కేజీల విభాగంలో జైదీప్ రుస్లానోవిచ్ కిర్గిజ్ను ఓడించి కాంస్యం సాధించాడు. 125 కిలోల విభాగంలో రజత్ రుహాల్ కాంస్య పోరుకు అర్హత సాధించాడని చెప్పేసి మనకు క్రీడా సమాచారం ఉన్నది. అదేవిధంగా వహాబ్ రియాజ్ వీడ్కోలు పాకిస్తాన్ ఎడమ చేతి వాటం ఫాస్ట్ బౌలర్ వహాబ్ రియాజ్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తర్వాత జాబిలి వైపు వడివడిగా 5వ చంద్రయాన్-3 కక్ష తగ్గింపు విజయవంతం. నేడు ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి వేరు కానున్న ల్యాండర్ మాడ్యూల్. తర్వాత చూసుకుంటే నెహ్రూ మ్యూజియం కాదు ఇక ప్రధానమంత్రి మ్యూజియం అధికారికంగా పేరు మార్పు. నెహ్రూ పేరును తొలగించడానికి అన్న కాంగ్రెస్ ప్రధానమంత్రులందరికీ చోటు కల్పించామన్న బీజేపీ అని చెప్పేసి ఇక్కడ న్యూస్ ఆర్టికల్ అయితే రావడం జరిగింది. తర్వాత
పీఎం విశ్వకర్మకు మంత్రివర్గ ఆమోదము. రూ. 13,000 కోట్లతో పథకం అమలు. వచ్చే 5 ఏళ్లలో 30 లక్షల కుటుంబాలకు లబ్ధి. సాంప్రదాయ వృత్తుల్లో ఉన్నవారికి రూ. 2 లక్షల దాకా రుణ సాయము. లబ్ధిదారులకు నైపుణ్య శిక్షణ, మార్కెటింగ్ సదుపాయము. దేశవ్యాప్తంగా 169 నగరాల్లో 10,000 ఎలక్ట్రిక్ బస్సులు. ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం అని చెప్పేసి మనకు ఈ యొక్క సాక్షి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. పీఎం విశ్వకర్మకు కేబినెట్ ఓకే. రూ. 13,000 కోట్లతో పథకం అమలు. తర్వాత ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో స్ఫెరోస్ పదానికి చోటు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హర్షం అని చెప్పేసి ఒక స్ఫెరోస్ అనే పదానికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చోటు దొరికింది. ఒక స్ఫెరోస్ అంటే సోషల్ వెల్ఫేర్ ఎరోస్, స్కై ఈజ్ ద లిమిట్ అని ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలిపారు. తర్వాత డిఆర్డిఓ మాజీ చీఫ్ అరుణాచలం కన్నుమూత. డిఆర్డిఓ మాజీ డైరెక్టర్ విఎస్ అరుణాచలం బుధవారం అమెరికాలో కన్నుమూశారు. కాలిఫోర్నియాలో తన ఇంటిలో ఆయన తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. బాబా అటామిక్ రీసెర్చ్, నేషనల్ ఏరోనాటికల్ డిఫెన్స్ మెటలాజికల్ ల్యాబొరేటరీలో ఆయన పనిచేశారు. 1982-92 మధ్య డిఆర్డిఓ చీఫ్గా, రక్షణ శాఖ సలహాదారులుగా వ్యవహరించారు. ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీలలో సేవలకు గుర్తిస్తూ అరుణాచలంకు కేంద్ర పద్మవిభూషణ్ ఈ యొక్క పద్మభూషణ్ 1985, పద్మవిభూషణ్ 1990లో అందజేసింది. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును కూడా ఆయన అందుకున్నారు. మొత్తానికి దేశంలో ఉన్నటువంటి యొక్క పద్మభూషణ్, పద్మవిభూషణ్ అదేవిధంగా శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డును కూడా అందుకున్నారు. డిఆర్డిఓ మాజీ చీఫ్ అరుణాచలం. ఇతను 1982 నుంచి 92 మధ్య డిఆర్డిఓ చీఫ్గా ఉన్నారు. తర్వాత సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డికి దేవులపల్లి రామానుజరావు పురస్కారం. తెలంగాణ సారస్వత పరిషత్ వెల్లడి. ఈ నెల 25న అందజేత అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత మనిషికి పంది కిడ్నీ. 4 రోజులుగా విజయవంతంగా పనిచేస్తున్న మూత్రపిండం. న్యూయార్క్ పరిశోధకుల ఘనత. మనుషులకు జంతువుల అవయవాల మార్పిడిలో ముందడుగు అని చెప్పేసి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.